ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలోని ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమించు వారికిని ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికిని సమస్తమును మేలుకే సమకూడుచున్నవి. మన జీవితంలో ఆనందాలు, బాధలు, విజయాలు, అపజయాలు అన్నీ కలిసే ఉంటాయి. కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు వెంటనే అర్థం కాకపోవచ్చు. అయితే ఈ వాక్యం దేవుని పిల్లలకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని ప్రేమించి ఆయన చిత్తానుసారం నడిచే వారికి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని దేవుడు చివరికి వారి మేలు కోసమే ఉపయోగిస్తాడు. ఉదాహరణకు, యోసేపు తన సహోదరులచే అమ్మబడినప్పుడు అది ఒక విషాదంలాగా కనిపించింది. కానీ దేవుడు అదే సంఘటనను అనేక మందిని రక్షించే ఆశీర్వాదంగా మార్చాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ప్రతి కన్నిటిని, ప్రతి పరీక్షను, ప్రతి నిరీక్షణను తన మహిమ కొరకు మరియు మన మేలు కొరకు ఉపయోగిస్తాడు. కాబట్టి పరిస్థితులను చూచి నిరాశపడకుండా దేవునిపై విశ్వాసాన్ని నిలుపుదాం. ఆయన సమయం పరిపూర్ణమైనది. ఆయన ప్రణాళిక ఉత్తమమైనది. ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన వాగ్దానానికి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. నా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని నా మేలు కోసమే నడిపిస్తున్నావని నమ్మడానికి నాకు విశ్వాసాన్ని అనుగ్రహించండి. కష్టకాలాల్లో నిరాశపడకుండా నీ చిత్తంపై ఆధారపడే హృదయాన్ని ప్రసాదించండి. నా జీవితమంతా నీ మహిమకే ఉపయోగపడినట్లు నన్ను నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.